వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నా పేరు స్వర్ణ. ముందు ఎస్టీ హెడ్లైన్స్. కాకినాడలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్. హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, అదనపు డీజీ రవిశంకర్. చలో అంతర్వేది కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు. జిల్లా వ్యాప్తంగా పలువురు బీజేపీ, జనసేన నాయకులు గృహ నిర్బంధం. గ్రామ సచివాలయ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. కాకినాడ మీడియా సమావేశంలో కలెక్టర్. స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడ కార్పొరేషన్ ను మొదటి స్థానంలో నిలబెట్టాలి. అధికారుల సమావేశంలో అదనపు కమిషనర్ నాగ నరసింహారావు. బులెటిన్ వివరాలు. ప్రజలకు మేమున్నామని భరోసా ఇస్తూ అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధమయ్యే ఉద్యోగాల్లో పోలీసు ఉద్యోగం ముందు వరుసలో ఉంటుందని, అటువంటి శాఖలో ఉద్యోగం పొందడం ఒక వరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ ఏపీఎస్పీలో కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాకినాడలోని ఏపీఎస్పీ 3వ బెటాలియన్లో 9 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న 119 మంది కానిస్టేబుళ్లు విధుల్లో చేరేందుకు సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా బెటాలియన్లో కమాండెంట్ ఎస్ నాగరాజు అధ్యక్షతన పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పాస్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, అదనపు డీజీ రవిశంకర్, ఐజీ ఏపీఎస్పీ బెటాలియన్స్ బి శ్రీరాములు, ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు, డీఐజీ 4 విజయ్ కుమార్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హాజరయ్యారు. ముందుగా గౌరవ వందనం స్వీకరించిన తరువాత సావనీర్ విడుదల చేశారు. శ్రీ బచ్చెల శ్రీనివాసులు ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి విచ్చేశారు. Test number 52. V. Manikantha, best all-rounder. V. Manikantha. శిక్షణను పొంది కాన్ఫిడెంట్ గా పోలీసుగా విధేయులుగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో నిజాయితీతో వ్యవహరిస్తానని నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది పోలీసేనని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో సమాజ సేవకు వినియోగించాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే పోలీస్ శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. వారాంతపు సెలవు, స్నేహపూర్వక పోలీసింగ్ తదితర నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఓ యువతిపై జరిగిన సంఘటన ఆధారంగా మహిళల రక్షణకు దిశ చట్టాన్ని, ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారన్నారు. చాలా కష్టాల్లో బాధ్యతలు స్వీకరించి పనిచేసే మీరందరికీ నేను ఒక్కటే చెప్తున్నా, ఒక గొప్ప అవకాశం వచ్చింది. జీవితకాలంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఏమి కాంట్రిబ్యూషన్ ఇచ్చాను ఈ దేశానికి, నా రాష్ట్రానికి, ప్రజలకని ఆలోచించుకుంటే మీరు మీ ముద్ర కనిపించే విధంగా పనిచేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
పోలీస్ పట్ల ఏ విధమైన ఆదరణ చూపిస్తూ ఉన్నారో, ఏ విధంగా ఈ వ్యవస్థని ఆధునీకరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా. వచ్చిన వెంటనే మొట్టమొదటిగా తీసుకున్న నిర్ణయాల్లో మీకు కూడా వారాంతపు సెలవులు ఇవ్వాలి, వీక్లీ ఆఫ్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడే పెద్దలు చెప్పారు రవిశంకర్ గారి స్పీచ్లో. ఈ యూనిఫామ్ వేసుకునే అదృష్టం మీకు వచ్చింది. కొన్ని కోట్ల మందిలో పోలీస్ కావాలని కలలుగానే వాళ్ళు లక్షలాది మంది ఉంటారు. ఆ కలల్ని ఛేదించి నిజం చేసుకున్న మీ అందరూ అభినందనీయులు. మీ అందరికీ రాష్ట్ర పోలీస్ శాఖలోకి నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నా. చాలా ఉద్యోగాలు ఉంటాయి. ఉదయమే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి ఇట్లా ఒక 35-40 సంవత్సరాల పాటు సర్వీస్ చేసే ఉద్యోగాలు చాలా ఉంటాయి. కానీ ప్రజల కోసం నిజమైన సర్వీస్ చేసి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి మేమున్నామని పనిచేసే కొన్ని ఉద్యోగాల్లో ముందు వరుసలో ఉన్నది పోలీస్. ఏడీజీ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో ఉన్నత విద్యావంతులు, ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉన్నారన్నారు. కమాండెంట్ నాగరాజు మాట్లాడుతూ శివ బెటాలియన్ శిక్షణ కేంద్రంలో 2019 బ్యాచ్లో కాకినాడ, కర్నూలు, అనంతపురం, విశాఖ బెటాలియన్కు చెందిన 119 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన కానిస్టేబుళ్లకు మంత్రి చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ సిహెచ్ భద్రయ్య, అసిస్టెంట్ కమాండెంట్ సత్యనారాయణ, ఇతర అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సౌమ్యులను ఆవిష్కరించి ఉన్నారు గౌరవ ముఖ్య అతిథి కురసాల కన్నబాబు గారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజా రక్షణే ధ్యేయంగా తమ వృత్తిని సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేవర చిన్ననాయుడు బెస్ట్ అవుట్డోర్. దేవర చిన్ననాయుడు మొమెంటో to the guest of honor and other guests who are present on the dais. And the occasion of starting the parade of 500 police constables to the 19th batch. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన ఘటనలో సమగ్ర విచారణ కోరుతూ బీజేపీ, జనసేన చేపట్టిన చలో అంతర్వేది కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేయడం హేయమైన చర్య అని అమలాపురం బీజేపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మానేపల్లి అయ్యాజీ వేమ అన్నారు. అయ్యాజీ వేమను తన నివాసంలో కార్యకర్తలతో పాటు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా వేమ మాట్లాడుతూ బీజేపీ, జనసేన నాయకులను, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయడం చాలా బాధాకరమని, రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసుల వైఖరిని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల చూడలేకే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందని ఆయన మండిపడ్డారు. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరస్వామి రథం తగలబడిన తర్వాత జరుగుతున్న పరిణామాల్లో భాగంగా అక్కడ సంఘటనని సందర్శించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారి రోజున పర్యటన ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రత్యేకించి కోనసీమ ఈ తూర్పుగోదావరి జిల్లా పోలీసులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరినీ గృహ నిర్బంధం, అక్రమ అరెస్టులతోటి భారతీయ జనతా పార్టీ, జనసేన కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో కానీ మాకు విశ్వాసం లేదని చెప్పిన తరుణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కావాలని చేసి అక్రమ నిర్బంధంలో పెడుతున్నారు. దీన్ని పోలీసు వారి యొక్క విధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుందో పోలీసులే కావాలని చేస్తున్నారు అని చెప్పేసి మాకు అనుమానంగా ఉంది. ఎంచేతంటే ఒక చర్చి మీద 4 రాళ్ళు వేశారని చెప్పేసి అక్కడ వ్యక్తుల్ని కావాలని చెప్పేసి అరెస్టులు చేయడం జరిగింది. సుమారు బజరంగదళకు సంబంధించిన 45 మందిని మల్కీపురం, సెకినేటిపల్లి, మామిడిగుదురు, అమలాపురం పోలీస్ స్టేషన్ అక్రమ నిర్బంధంలో ఉన్నారు. ఈ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, వెస్ట్ గోదావరి సంబంధించి అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గృహ నిర్బంధంలోనూ, అక్రమ అరెస్టులు పోలీస్ స్టేషన్లోనూ కూడా ఉంచడం జరిగింది. ఈ సంఘటన ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అనగదొక్కాలని చేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఎదుగుదలని చూసి వారవలేక రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి అక్రమ అరెస్టులు చేస్తుందని చెప్పేసి మేము విశ్వాసంతో ఉన్నాం. బీజేపీ నాయకుల గృహ నిర్బంధాలపై ఉంచిన శ్రద్ధలో పావువంతు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్మీ నరసింహస్వామి వారి రథం కుట్రను ఛేదించడంలో చూపినట్లయితే ఇప్పటికే సమస్య పరిష్కారం అయి ఉండేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. చలో అంతర్వేదికి పిలుపునిచ్చిన బీజేపీ జనసేన నాయకుల గృహ నిర్బంధంలో భాగంగా రవికిరణ్ ను తన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ గడిచిన 9 నెలల కాలంగా హైందవ క్షేత్రాలపై జరుగుతున్న దాడుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీతకన్ను వేయడం వల్లే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికన్నా జగన్ సర్కార్ కళ్లు తెరచి నిజాలు నిగ్గు తేల్చి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి అసలు దోషులను అరెస్ట్ చేయాలని రవికిరణ్ డిమాండ్ చేశారు. అంతర్వేదిలో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధం దుర్ఘటన పైన మరి క్షేత్రస్థాయి పరిశీలనకి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు అంతర్వేది బయలుదేరుతున్న సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వం పిరికిపంద చర్య ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి నాయకుల్ని బీజేపీ జనసేన నాయకుల్ని అరెస్ట్ చేయడం పిరికిపంద చర్యగా భావిస్తున్నాం. గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేశారో అదే దారిలో వారి మార్గంలో కూడా జగనన్న ప్రభుత్వం జరుగుతుంది. గతంలో మనం చూసాం 2016లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఏదైతే విజయవాడలో అనేకమైనటువంటి 45 చారిత్రక ప్రశస్తి కలిగిన దేవాలయాల్ని మరి బుల్డోజర్లతో కూల్చివేశారు. పునర్నిర్మిస్తామని చెప్పకుండా ఆ రోజు స్థల పరిశీలించినటువంటి వీర్రాజు గారిని అనేకమైన నాయకుల్ని మరి అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే రకంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గత 8-9 మాసాలుగా చూస్తుంటే జనవరి మాసంలో పిఠాపురంలో దేవతా విగ్రహాల యొక్క దగ్ధం, ఫిబ్రవరి మాసంలో నెల్లూరు జిల్లా కొండ బెట్టగుంటలో ఏదైతే ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి రథాన్ని దగ్ధం చేశారో అవన్నీ ఏదైతే మానసికంగా పిచ్చివాళ్ళు చేస్తున్నారు ఈ పని అని చెప్పేసి చేతులు దుప్పుకున్నారు. ఈరోజు అదే రకంగా ఈరోజు అంతర్వేదిలో జరిగినటువంటి దగ్ధం కూడా పిచ్చివాళ్ళు చర్యగానే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అభివర్ణించే ప్రయత్నం చేస్తుందో దీన్ని యావత్ హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీ, జనసేన ఖండిస్తుంది. ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు గారు చెప్పినట్టు సిట్టింగ్ హైకోర్టు జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి మొత్తం జరుగుతున్నటువంటి గత 9 మాసాలుగా జరుగుతున్నటువంటి కుట్రని ఛేదించే విధంగా నిజాలు నిగ్గు తేల్చే విధంగా హైందవ క్షేత్రాలని ఆలయాల్ని కాపాడే విధంగా ఈ యొక్క చారిత్రక ప్రశస్తి కలిగిన ప్రాంతాలని మరి పునర్వైభవం వచ్చే విధంగా మరి ఆలయాలకి కట్టుదిట్టమైనటువంటి రక్షణ చర్యలు తీసుకునే విధంగా మరి జగన్ సర్కార్ తీసుకోవాలని, ఆ రకమైన చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంతర్వేది సంఘటన సందర్శనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పర్యటనకు వెళ్లకుండా జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నిలువరించారు. కాకినాడలోని డాల్ఫిన్ నగర్లో గల బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు జిల్లా మాజీ అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్యను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందువుల హక్కులను దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. అంతర్వేది ఘటనపై పూర్తి స్థాయిలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు ప్రజలకు వివరించి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. తూర్పుగోదావరి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించినటువంటి పురాతనమైనటువంటి స్వామివారి యొక్క ఊరేగింపు చేసేటటువంటి రథం కొంతమంది దుర్మార్గులు, దుష్టులు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తులు ఒక కుట్రలో భాగంగా ఆ రథాన్ని కాల్చివేసినటువంటి పరిస్థితి చాలా బాధ కలిగింది. ఆ యొక్క విషయాన్ని చూస్తే ఒక విధమైనటువంటి ఉద్రేకం కలుగుతుంది. ఇది హిందూ దేశం. హిందువులు అంటే ఓన్లీ ఒక హిందువులు మాత్రమే కాదు, మన యొక్క సంప్రదాయం చూసినా, మన భారతదేశ ధర్మం చూసినా హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన్ అందరూ కలిస్తేనే హిందూ ధర్మం అవుతుందనే విషయం మరిచి కొంతమంది ఈ ధర్మం మీద, ఈ ధర్మాన్ని కించపరిచే విధంగా కంటిన్యూగా జరుగుతున్నటువంటి తప్పులు మనం గమనిస్తున్నాం. ఇటు పిఠాపురం చూడండి, లేకపోతే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కరప మండలం సిరిపురంలో కానివ్వండి, సింహాచలంలో చూడండి,
అనేక ప్రాంతాల్లో పర్టికులర్గా హిందూ దైవీ దేవతల మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, మత మార్పులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఊరుకోదు హిందూ ధర్మం అనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. ఈరోజు అంతర్వేదిలో జరిగినటువంటి రథం కాల్చివేసినటువంటి విషయాన్ని గత 3 రోజులుగా హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే భారతీయ జనతా పార్టీ స్పందించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 2 రోజులు టైం ఇస్తున్నాం, దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించడం కోసం వెళ్తుంటే వారి కూడా ఎవరు వెళ్లకుండా అన్ని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అవసరం చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైన విషయం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చూసాం, ఇవాళ వైసీపీ ప్రభుత్వం చూస్తున్నాం. 2 ప్రభుత్వాలు కూడా హిందూ వ్యతిరేక ప్రభుత్వాలుగా ఉన్నాయి తప్ప హిందూ అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కడా కూడా మాట్లాడతలేదు. అంతర్వేది సంఘటనకు నిరసనగా బీజేపీ తలపెట్టిన అంతర్వేది సందర్శనను పోలీసులు అడ్డుకున్నారు. మండపేట నియోజకవర్గ కన్వీనర్ కోన సత్యనారాయణ అంతర్వేది వెళ్లేందుకు సిద్ధపడగా పోలీసులు అడ్డగించి ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచారు. కోన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును పర్యటనకు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. హిందువుల ఆలయాలపై జరిగే అన్యాయాలపై ప్రశ్నించే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు. దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూ మతం, హిందూ దేవాలయాలపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్రమేణా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథంని దాన్ని నిప్పిపెట్టడం చాలా దారుణం. అది గత 3 రోజులైనా సరే ఈ రోజుకి కూడా అరెస్ట్ చేయలేదంటే ఈరోజు అక్కడ మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు పర్యటనలో భాగంగా మేమందరం వెళ్ళాలని చూస్తుంటే ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేయడం అప్రజాస్వామ్యం. పోలీసులు వచ్చి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. దీని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే హిందువుల మీద కానీ హిందూ మతం మీద కానీ ఏ మాత్రమైనా సరే ఇలాగే కానీ ప్రభుత్వం కానీ ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా రాబోయే రోజులు మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఎందుకంటే ఇది ఎన్నోసార్లు ఇప్పటికి మన పిఠాపురం జరిగింది, ఇక్కడ జరిగింది, ఇవన్నీ కూడా ఏదో పిచ్చోళ్ళు చేశారు, లేకపోతే తేనె పట్టికి నిప్పి పెడితే ఇలా జరిగిందన్న కూడా అన్యాయం. దీనిపై ఖచ్చితంగా సమగ్ర దర్యాప్తు జరిపించి వెంటనే దోషులను అరెస్ట్ చేయాలి. అలాగే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ద్వారా డిమాండ్ చేస్తారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన గ్రామ సచివాలయం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి వెల్లడించారు. తన ఛాంబర్ నుండి నిర్వహించిన మీడియా సమావేశంలో పరీక్షకు సంబంధించిన వివరాలను కలెక్టర్ తెలిపారు. కాకినాడ, అమలాపురం, రాజమండ్రిలో మొత్తం 336 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ కారణంగా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు 2 గంటల ముందే చేరుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించిన తరువాత గదిలోకి అనుమతించడం జరుగుతుందన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు విధిగా తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన సూచించారు. అభ్యర్థులు వస్తూ ఉన్నారు. తర్వాత 21 నుంచి 26 వరకు ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ కాకినాడ టౌన్ అండ్ కాకినాడ రూరల్లో ఉన్నటువంటి కేంద్రాల్లో మాత్రమే ఇది పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మన జిల్లాకు సంబంధించినట్టు చూస్తే ఇప్పుడు ఫేజ్ 2 అందు 1388 పోస్టులు మనకు వేకెన్సీస్ కోసం పెడితే దాదాపుగా 106,000 మంది దీనికి అప్లై చేసుకోవడము జరిగింది. దీనికి మనము 336 పరీక్షా కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నాం. వీటికి సంబంధించి కూడా అమలాపురంలో లోయెస్ట్ నెంబర్ 64 క్లస్టర్స్, కాకినాడలో హైయెస్ట్ నెంబర్ 166, రాజమహేంద్రవరంలో 106 ఈ పరీక్షా కేంద్రాలు మనం సెలెక్ట్ చేసుకున్నాము. టోటల్ కెపాసిటీ ఇవి చూస్తే 51,000 మంది కూడా దీంట్లో ఒకేసారి రాసేటువంటి అవకాశం ఉంది. బట్ మనకు అంత నెంబర్స్ లేరు రాసేంత వాళ్ళు. అయితే మనం మొత్తం టోటల్గా ఇది జోన్స్గా డివైడ్ చేసి డిఫరెంట్ రూట్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఈ సిబ్బంది వివరాలు ఇవన్నీ కూడా మీకు నోట్లో ఇవ్వడం జరుగుతుంది. కాదు ఒక విషయం ఏంటంటే గతంతో పోలిస్తే ఇప్పుడు మనకు మేజర్ ఛాలెంజ్ ఈజ్ కోవిడ్.
ఈ కోవిడ్కు సంబంధించి ఛాలెంజ్లో మనము ఈ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఈసారి అంటే 50%. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడ కార్పొరేషన్ను మొదటి 10 ర్యాంకుల్లో వచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. కార్పొరేషన్ అధికారులతో పాటు ప్రజలు భాగస్వామ్యంతో స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంకు తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాకినాడ కార్పొరేషన్లోని మినీ సమావేశం హాల్లో అదనపు కమిషనర్ నాగ నరసింహారావు అధ్యక్షతన స్వచ్ఛ సర్వేక్షణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, హెల్త్ సిబ్బందితో ఆయన సమీక్షించారు. స్మార్ట్ సిటీ నిధుల ద్వారా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. శానిటేషన్ మెరుగుపరిచేందుకు చేపట్టిన చర్యలపై కూడా ఆయన సమీక్షించారు. అనంతరం అదనపు కమిషనర్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ల సూచనల మేరకు కాకినాడ నగరాన్ని స్వచ్ఛ సంరక్షణ తొలి 10 స్థానాల్లో నిలబెట్టే విధంగా కృషి చేయడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ సత్యనారాయణ రాజు, రెవెన్యూ విభాగం అధికారి శామ్యుల్, మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పేషెంట్స్ హోమ్ క్వారంటైన్ బ్లాక్ అవుట్ సపరేట్ చేసేసారు. అవి జలాని సపరేట్ వెహికల్స్ పెట్టాం, సపరేట్ పార్టీలు పెట్టాం. ఇచ్చేస్తే అది ఏ విషయంలో ఇందులో రాసేస్తాం. ఆల్రెడీ ఉంది కదా, యాక్షన్ ఉంది కదా. ఆల్రెడీ మనం ఇస్తాం కదా మన పబ్లిక్ హెల్త్ సెక్షన్ ద్వారా రమణ వర్కర్లకి, శానిటేషన్ సెక్రటరీ అందరికీ కూడా 3 ఇచ్చేస్తాం కాదయా క్లాత్ మాస్క్ అవి వేయడానికి వేసి ఆ కవరు ఆ సైజ్ ఉంటుంది, ఆ సైజ్ వేసి సర్వేక్షణ 2020 సంబంధించి మనకి మంచి ర్యాంక్ వచ్చింది. లాస్ట్ బిఫోర్ ఇయర్తో పోలిస్తే మనకి మంచి ర్యాంక్ వచ్చింది. 159 ర్యాంక్ నుంచి 59th ర్యాంక్ అంతే రావడం జరిగింది. మంచి ర్యాంక్. కాకపోతే ఏంటంటే మన కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు, మన కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మనం ఇంకా మంచి ర్యాంక్ అంటే బిలో 10th ర్యాంక్ రావడానికి చాలా ప్రయత్నించడం జరుగుతుంది. మరి కమిషనర్ గారు అన్ని సెక్షన్స్ని కోఆర్డినేషన్ చేస్తూ మరి చాలా ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. దీనివల్ల ఓవరాల్గా కూడా శానిటేషన్ చాలా ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి చాలా మనం కొన్ని నెలలుగా మన దాదాపు 3-4 monthsగా కూడా చాలా ఎఫోర్ట్ చేస్తున్నాము. అంతకు కూడా ఎఫోర్ట్ చేసాము. చాలా వరకు ఇంప్రూవ్ అయింది శానిటేషను. దాని పబ్లిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. అయితే దీన్ని కొన్ని టెక్నికల్గాను కొంత ఇష్యూస్ ఉంటాయి దీంట్లో స్వచ్ఛ సర్వేక్షన్లో. అయితే మనకున్న డ్రాబ్యాక్ కొద్దిగా కంపోస్ట్ యార్డ్ లేకపోవడము, ప్రాసెసింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది. అయినప్పుడు కూడా మనం సాగ్రిగేటర్ మిషన్ మనం బెంగళూరు నుంచి తెప్పించడం జరిగింది. అలాగే ఇన్సినరేటర్స్ అని అలాగే ఏర్పాటు చేస్తాము. ఇక వాటిని కూడా ఇంప్రూవ్ చేయడానికి కూడా కమిషనర్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇక దీంట్లో స్మార్ట్ సిటీ ఫండ్స్ కానీ, తర్వాత జనరల్ ఫండ్స్, తర్వాత మన గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్స్ ఇవన్నీ కూడా దీన్ని యూటిలైజ్ చేసి ఇంకా ఇవన్నీ ఫెసిలిటీస్ తీసుకుని దీని మీద గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, అందరూ కూడా మినిస్టర్ గారు కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి ఇంకా మంచి ర్యాంకు సాధించడానికి ప్రయత్నించడం జరుగుతుంది. దాని మీద మనం ఈరోజు కూడా మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని సెక్షన్స్ని కోఆర్డినేషన్ చేస్తూ మరి సెక్రటరియట్స్ సిస్టమ్ని, సెక్రటరీని, వాలంటీర్ని కూడా ఇన్వాల్వ్ చేసి పబ్లిక్ హెల్త్ వర్కర్స్ యొక్క సహకారము, శానిటైజర్స్ పార్టీ యొక్క సహకారంతో మంచి ర్యాంకు రావడానికి మనం ప్రయత్నం. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ముత్యాల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం షష్ఠి కృత్తిక నక్షత్రం సందర్భంగా స్వామివారికి ముత్యాలతో అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ స్వామివారికి ఎంతో ఇష్టమైన వారం, తిథి, నక్షత్రం కలిసి రావడంతో ముత్యాలతో స్వామివారిని అలంకరించడం జరిగిందన్నారు. ఈ అలంకరణతో స్వామివారికి 100 అలంకరణలు పూర్తవుతాయని వివరించారు. స్వామివారికి ఇష్టమైన తిథి, నక్షత్రం, వారం కలిసి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామి అందిస్తారు. ఈరోజు ఈ కుదోషం కానీ, ఆలసత్వ దోష ప్రయత్నం కానీ
భక్తులకి ముఖ్య విజ్ఞప్తి, ఈ రోజుని భాద్రపద మాసం కృష్ణపక్షమి, షష్ఠి, మంగళవారం, కృతి నక్షత్రం ఈ మూడు కలిసి వచ్చిన ఈరోజు చాలా శుభముహూర్తం. ఈ రోజుని అయ్యా కావున ఈ రోజుని భక్తులు స్వామివారిని ఒక విశేషంగా కొలుస్తారు ఈ రోజున. ఎందుకంటే భక్తులకు కుజదోషం కానీ కాసర్ప దోషం కానీ ఉంటే రోజు ఏ పూజ చేసినా మనకి విశేషం ఫలితం కనపడుతుంది రోజు భక్తులకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాకినాడలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్, హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, అదనపు డీజీ రవిశంకర్. చలో అంతర్వేది కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు, జిల్లా వ్యాప్తంగా పలువురు బీజేపీ జనసేన నాయకులు గృహ నిర్బంధం. గ్రామ సచివాలయ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి, కాకినాడ మీడియా సమావేశంలో కలెక్టర్. స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడ కార్పొరేషన్ను మొదటి స్థానంలో నిలబెట్టాలి, అధికారుల సమావేశంలో అదనపు కమిషనర్ నాగ నరసింహారావు. ఇవి బులెటిన్ వివరాలు. మరిన్ని వార్తలతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏసీటీ న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.